మనకు హైడ్రోఫోనిక్స్ ఎలా వర్క్ చేస్తుంది అనేది ఒకసారి చూద్దాము. ఇది ఏంటంటే ఇది రెక్టాంగులర్ ఛానల్స్ అండి. ఇవన్నీ కూడా రెక్టాంగులర్ ఛానల్స్. ఇందులో హోల్ ఉంటుంది. ఈ హోల్లో నెట్ పాట్ ఉంటుంది. ఈ నెట్ పాట్ని ఏంటంటే ఇది నెట్ పాట్ అంటారనమాట. ఈ నెట్ పాట్లో మనం ఏంటంటే క్లే బాల్స్, అంటే మట్టి వాడట్లేదు కాబట్టి ఇట్లా గోళీల ఆకారంలో ఉన్న క్లే బాల్స్ వాడుతున్నాం అనమాట. ఈ క్లే బాల్స్ ఏంటంటే మనం ఇలా ఒక శాప్లింగ్ అంటే ఒక చిన్న మొక్కను తీసి ఇందులో పెట్టేసేసి ఇందులో ఇట్లా మనం క్లే బాల్స్ వేసేసి మనం ఇందులో వాటర్ సర్క్యులేషన్ సిస్టమ్ ద్వారా వాటర్లో ఇలా పెట్టేస్తాం అనమాట. సో ఇలా పెట్టేస్తే ఏమవుతుందంటే వాటర్ అంతా కూడా సర్క్యులేషన్ అవుతూ ఉంటుంది. సో ఈ క్లే బాల్స్ కూడా వాటర్ తీసుకుంటాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ క్లే బాల్స్ కూడా మనకు ఆ క్లే బాల్స్ ద్వారా ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్స్చేంజ్ జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే మన క్రాప్ ఎర్లీగా వస్తుంది. సో ఎక్కడైనా మీకు హోల్ కనిపిస్తుందా? మన ఆకుల మీద చాలా ఎక్కడ కూడా హోల్ లేకుండా చాలా ప్రొటెక్టివ్ ఫార్మింగ్లో చేయడం ద్వారా మనకి ఏంటంటే ఎక్కడ కూడా హోల్ లేదు. సో అంటే మనకు పెస్టిసైడ్ అటాక్ లేకుండా మనం అన్ని క్రాప్స్ అంటే మందులు కొట్టకుండా క్రాప్స్ తీయగలుగుతున్నాం. ఇలా పండించే ఆకుకూరలు అన్నిటికీ కూడా చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా వరకు ఆరోగ్యంగా ఉంటాయి. మనం ఏంటంటే చాలామంది ఏంటంటే బయట చూస్తే సగం వేస్ట్ అవుతుంటుంది. కానీ మనకు దీంట్లో ఏంటంటే 100% ఎఫిషియన్సీతో ఒక మొక్క తీసుకుంటే ఆ మొక్కలో ఎక్కడ కూడా వేస్టేజ్ అనేది ఉండదండి.